హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సురేంద్రపురి లాంగ్ వీడియో చూసేద్దాం. మీరు నాతో పాటు వచ్చేసేయండి, సురేంద్రపురి మొత్తం చూసేద్దాం. లాస్ట్ వరకు చూడండి. దీంట్లో మీకు ఒక మాట చెప్తా. సురేంద్రపురి ఎంటర్ అయిపోయాం. సురేంద్రపురి ఎంటర్ అవ్వగానే పెద్ద శివలింగం పైన పెద్ద నాగుపాము పడగ. అక్కడి నుంచి ముందుకెళ్తే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ విగ్రహం నుంచి కొంచెం దాటి వెళ్తే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి వెళ్ళిపోదాం. పార్కింగ్ దగ్గర ఒకటి ఏంటంటే అక్కడ ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు, నో ఆన్లైన్ పేమెంట్. అక్కడ నుంచి ముందుకు వస్తే ఇంకా పార్కింగ్ చేసేసుకుందాం. పార్కింగ్ చేసేసి ఆ తర్వాత ఏంటి అనేది చూసేద్దాం. ఇంకా దాని పార్కింగ్ ఎదురుగానే, బైక్ పార్కింగ్ ఎదురుగానే మనకి టికెట్ కౌంటర్ ఉండిద్ది. టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళకైతే 350, చిన్నపిల్లలకైతే 300. అక్కడి నుంచి సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. సింహద్వారం దగ్గర వెళ్ళేటప్పుడు ఎవరి టికెట్ వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి. ఇంకా సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే వినాయకుడు దర్శనమిస్తాడు. వినాయకుడి దగ్గర నుంచి దాటుకొని వెళ్తే అక్కడ బాలభారతం. అక్కడ బాలభారతంలో ఏమేం ఘటనలు జరిగాయి ఏంటి అనేవి అవన్నీ అక్కడ బొమ్మలు వేసి, అక్కడ ఒక చిన్న రాయి దగ్గర ఏం సంభాషణ అనేది కూడా అక్కడ రాసి పెట్టున్నారు. ఆ సంభాషణ ఎందుకు, ఎలా వచ్చింది, ఏంటి అనేది అక్కడ ఆ సంభాషణ దగ్గర స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ని స్కాన్ చేస్తే మనకి ఆ కథ మొత్తం వచ్చేసిద్ది. ఆ కథ వింటూ మొత్తం చూసేయచ్చు. పాండవులు, హస్తినాపురం. భీముడు విషాహారం తినుట. భీముడు విషం కలిపిన ఆహారం తింటున్నాడంట. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నారు. అక్కడ పట్టాభిషేకం ధర్మరాజు యువరాజుకి. అక్కడి నుంచి ముందుకెళ్తే మనం ఆ ఎల్లో లైన్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. 18 అష్టదశ శక్తిపీఠములు లోపల మొత్తం త్రిమూర్తులు, ఆదిపరాశక్తి. ఇక్కడ లోపల కథ ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నాను. అక్కడ దుర్గమ్మ వారు ఉంటుంది. ఆ అమ్మవారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కథ ఏంటి అనేది పాటు పడి, నాకు తెలిసింది ఏ పాటు ఏ ఊర్లో పడింది, ఏ అమ్మవారు వెలిశారు అనేది, ఆ పాటలు ఏమేమి ఉన్నాయో, శంకరీదేవి ఎక్కడెక్కడ పడ్డాయో, ఏ దేవత వెలిసింది, కామాక్షిదేవి కంచి అనేది తమిళనాడు, శ్రీ కామాక్షిదేవి తమిళనాడు, శృంగాదేవి. మంచిగా అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చదువుకుంటూ మంచిగా టైంపాస్ అవుతుంది. విగ్రహాలు భలేగా చేశారు. ఎన్ని సంవత్సరాలు ఎంత తిరిగామా అని అనిపించింది మొత్తం తిరిగినాక. అవన్నీ చూసుకుంటూ కాళ్ళు నొప్పులు మాత్రం భయంకరంగా. పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు కానీ తిరగడానికి ఓపిక. అది కాక ముందు యాదగిరి వెళ్ళాం కదా, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని లోపలికి వస్తే అక్కడ కృష్ణుడు దాటుకొని ముందుకు వస్తే నాగుపాము పైన కృష్ణుడు, అక్కడ సముద్రంలో పెద్ద పాము పడగ మీద నాట్యం చేస్తుంటారు కదా, అది ఇక్కడ జరుగుతుంది. సంభాషణ అక్కడ మంచి మ్యూజిక్ పెట్టారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మ్యూజిక్ ఉంది. దానికి తగ్గట్టు ఇక్కడ నాగలోకంలోకి నేను వెళ్ళలేదు. ఆ వీడియో నేను తీయలేదు. నేను వెళ్ళి చూడలేదు. వీడియో తీసుకొస్తే నేను వీడియో పెడుతున్నా. పాములు సౌండ్లు వస్తున్నాయి. ఒక్కొక్క అంటే ఇప్పుడు నాగలోకంలో పాములు,
కృష్ణుడి దగ్గర ఒక మ్యూజిక్ ఇంకా ముందు ఉంటాయి చూడండి, అక్కడ కూడా సౌండ్లు మంచిగా ఉంటాయి. అక్కడ స్కాన్ చేసుకొని చూడండి. అదంతా చూసుకొని నేను చూడలేదు. ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇది ఉంది. అక్కడి నుంచి ముందుకెళ్ళి స్ట్రైట్కి వెళ్తే నరసింహ అవతారం చరిత్ర పరిచయం, అవతారాలు ఎత్తినవి అదంతా అక్కడ పాయింట్లు రాసున్నారు. చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ రామలింగేశ్వర స్వామి తమిళనాడు. ఆ గుడి రామలింగేశ్వర స్వామి చూపిస్తా చూడండి. తమిళనాడులో ఎలా స్వామి వివేకానంద తమిళనాడు. భలే ఉంది. బొడ్డగా గుడి భలే కట్టారు. దుర్యోధన వధ అక్కడ అన్నిటి దగ్గర ఇంగ్లీష్ స్కానర్ ఉంది. కొంతమంది హిందీ వాళ్ళు టూరిస్టులు అందరూ వస్తున్నారు ఇక్కడ చూడడానికి. నేను వెళ్తే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో కొంచెం అర్థమైన వెళ్ళాము. మాకు టైం సరిపోలే. ఇక్కడ ఇంద్రలోకం, రంభ, ఊర్వశి, మేనక వాళ్ళందరూ. రంభ, ఊర్వశి, మేనక వీళ్ళంతా ఎవరు అంటే ఏ ఫేస్ మొత్తం ఒకేలాగుంది. రంభ ఎవరు, ఊర్వశి ఎవరు, మేనక ఎవరు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏ ఊళ్ళో ఉంది, ఏ అమ్మవారు శారదాంబదేవి అనేది ఏ ఊళ్ళో ఇప్పుడు తిరుపతిలో ఎలా వెలిసింది, ఆ వెలిసిన దగ్గర గుడి ఎలా ఉంది, ఆ గుడిలో ఉండే ఆ స్వామి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ గుళ్ళన్నీ ఏ ఊర్లో ఏ అమ్మవారు మనకి ఇక్కడ కట్టేశారు. ఆ గుళ్ళన్నీ ఇక్కడ మనకి కట్టి చూపిస్తున్నారు అన్నమాట. కాణిపాకల సిద్ధి వినాయకుడు స్వామి అవన్నీ ఉన్నాయి. భలే కట్టారు. జోగులాంబ, అలంపూర్ మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత టైం పట్టి ఉంటుందో మరి ఇవి కట్టడానికి. శివలింగం, నంది నుంచి మొత్తం అవే చాలా. తమిళనాడు శివాలయం, నంది, తంజావూరు అనుకుంటా. అక్కడ స్కాన్ చేస్తే వచ్చేసి మనకి ఇంకేమన్నా కావాల్సింటే తెలుసుకోవచ్చు. సంబంధించి అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే కృష్ణుడు గోపికల చీరలను తీసుకొని పారిపోయి చెట్టు మీద కూర్చుంటాడు కదా. అక్కడ కృష్ణుడు మీద కూర్చొని గోపికల చీరలు ఎత్తుకెళ్ళి ఆ చెట్టు మీద కూర్చొని వేణు ఊదుతాడు కదా. ఆ సంభాషణ అక్కడ జరుగుతుంది. ఇక్కడ యాగ ఋషులు యోగం చేస్తున్నారు. అశ్వయోధ యాగం జరుగుతుంది ఇక్కడ. అక్కడ సంభాషణ స్కాన్ చేసి చూసుకోవడం. నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ శ్రీ గోవింద స్వామి అని ఉంటుంది. అక్కడి నుంచి పైకి వెళ్తే అక్కడి నుంచి మెట్లు ఎక్కేసి వెళ్తే చిన్న తిరుపతి. అక్కడ చిన్న తిరుపతి దగ్గర తిరుపతిలో స్వామి గోపురం ఉంటుంది కదా. ఆ గోపురం ఇక్కడ కట్టి గోపురం స్వామిని అక్కడ పెట్టారు. ఇప్పుడు మనం తిరుపతి పెట్టారు. అక్కడ ఫోటోస్ చాలామంది మంచిగా దిగుతున్నారు. మంచిగా చూసుకుంటూ బోరే కట్టదు. కాకపోతే కాళ్ళు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ సేమ్ ఏ అమ్మవారు ఏ ఊళ్ళో మళ్ళీ ఎలా ఉన్నారు, అమ్మవారు ఎక్కడ ఎలా ఉన్నారు, పద్మావతి దేవి అంట. ఏ ఊర్లో ఎలా ఉన్నారు, గుడి ఎలా కట్టారు అక్కడ. అవి మొత్తం అంతే. ఎదురు అటు ఇటు మంచిగా అటు ఇటు అన్నీ అలాగే భలే కట్టారు. ఒక్కొక్క గుడి కట్టడానికి సంవత్సరాలు తీసుకుంటారు. ఇవన్నీ ఎలా కట్టారో, ఎంత టైం పట్టుంటాయో కదా ఇవి కట్టడానికి. యమలోకం, నరకలోకం. ఇక్కడ యముడు, ఇక్కడ యమధర్మరాజు, యమధర్మరాజు భటులు అందరు ఇక్కడ ఉన్నారు. ఎంట్రింగ్లో యమభటుడు నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళినాక లోపలికి వెళ్తే నరకలోకం.
నరకలోకంలో ఎలా ఉంటుందో చూస్తాం మనం. నరకలోకం ఎలా ఉంటుందో ఏడ చూసేయండి మీరు. నరకలోకం నుంచి స్తంభాన్ని కట్టే బయటకు వచ్చేద్దాం. అక్కడ అసలు చూసారా, స్తంభానికి కట్టేసి కత్తులతో నరుకుతున్నారు, ఆయిల్లో ఫ్రై చేస్తారు, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే చూసేస్తాం. తర్వాత కైలాసానికి దారి, అక్కడ చెప్పిప్పేసి అక్కడ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళిపోవాలి. అక్కడ కొన్ని నీళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళాలి. కైలాసం కదా, అక్కడ సేమ్ కొన్ని దేవుళ్ళు ఏ ఊర్లో ఎలా ఉన్నారు విభూతితో అనేది, గుళ్ళో శివలింగం ఉన్నారు. ఏ గుడి లోపల శివలింగం అలాగా శివలింగం ఆకులు పెట్టున్నారు, విభూతితో శివలింగం చేసి పెట్టున్నారు. అక్కడ మరి ప్రశాంతంగా ఉంది, ఎవ్వరూ లేరు, చూసేయడం వచ్చేయడమే కదా. బయట చాలా ఏ గోళ లేదు, ఎక్కువ జనం. బయటకు వచ్చి నుంచి మళ్ళీ సేమ్ గోళ. కైలాసం ఇది మొత్తం కైలాసం అదంతా. అక్కడి నుంచి మళ్ళీ యారో మార్క్ చూసుకుని లోపలికి వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోదాం. అక్కడి నుంచి వెళ్ళిపోతే శివుడి దగ్గర అస్థి పంజరాలు, రాక్షసులు లాగా అస్థి పంజరాలు ఉన్నాయి అక్కడ, అవన్నీ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తా ఉంటే సేమ్ ఇక్కడ శివుని కళ్యాణం, ఋషులు అందరూ పెళ్లి చేసుకునే సంభాషణ అక్కడ చేస్తున్నారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ శివలింగం, ఏ ఊర్లో శివలింగం ఎలా ఉంది, ఏ ఊర్లో శివలింగం అక్కడ శివాలయం గుడి ఎలా ఉంది, శివాలయాలు ఎలా ఉన్నాయి మంచిగా చూసుకుంటే వెళ్ళిపోవాలి. ఏ ఊర్లో ఏ శివాలయం ఇక్కడ ఎలా ఉంది అనేది ఇక్కడ మొత్తం ఉంది. ఇక్కడ గుడి కట్టలేదు, కాకపోతే పెయింట్తో వేసున్నారు. గుడి ఎలా ఉంది ఏంటి అనేది, అంటే స్టిక్కర్స్ అంటే పెయింటింగ్ వేస్తున్నారు. అట్లాగా బయట కట్టిన నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఒక చిన్న ఆడుతున్నారు, అదే పిశాచి బొమ్మ. ఏ బొమ్మ ఆ పేరు నాకు తెలీదు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాం. దాని నోట్లో చూడండి. తర్వాత అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు ఉంటాయి. నరసింహస్వామి అవన్నీ చదువుకుంటే వెళ్ళండి. అవన్నీ చదువుకుంటే వెళ్ళాలంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాటుకొని ముందుకు వెళ్ళిపోతే అక్కడ యారో మార్కుని పట్టుకొని ముందుకు వెళ్తే గంగగా మారినప్పుడు శివుడు గంగా అవతారం అది అనుకుంటా. శివుని గంగావతారం చూడడం అని ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడ కృష్ణుడు పాముని ఇట్లా పట్టుకో ఉంటాడు. పాము నోరు చాపి పెట్టున్నాడు. పాము నోట్లో నుంచి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఆ పాము నోట్లో నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మంచిగా అదిగోండి అక్కడ రాసి ఉంటుంది, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నడుచుకుంటా వెళ్ళిపోతే పాము లోపల చూడండి, పాము లోపల ఇట్లా ఉండిద్దా, ఇట్లా ఉందో. అక్కడి నుంచి పాము నోట్లో నుంచి ఎండింగ్ అయిపోయాక ఇక్కడ కృష్ణుడు చిన్నప్పుడు ఏమేమి జరిగాయి అనేది ఇక్కడ అంతా ఉంది. రాక్షసుని చంపడం, రాక్షసుని అవన్నీ లిటిల్ కృష్ణలో అక్కడ జరుగుతుంటాయి కదా కొన్ని. సేమ్ రాక్షసుని తలకాయని చూడ ఎలా పట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మాయాదేవి కళ్ళలో ఐరావతి కనబడుట. తర్వాత మాయాదేవి బుద్ధుని కనుట. ఇక్కడ మాయాదేవి బుద్ధుని కనుట. అక్కడే మాయాదేవి బుద్ధునికి జన్మనిస్తుంది మాయాదేవి అక్కడ. అక్కడి నుంచి ముందుకెళ్తే బుద్ధుని కళ్యాణం, అదే వివాహం. ఇంకొంచెం ముందుకెళ్తే బుద్ధుడి ముసలి రోగిని చూడుట.
అన్నీ అట్లా రాసి పెట్టున్నారు. భలే రాసి చదువుకుంటూ పెట్టున్నారు వెళ్ళిపోవడమే. మంచిగా అన్నీ. ఇక్కడ బుద్ధుడు నిద్రించిన భార్యను కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోవట. అక్కడ బుద్ధుడు బోధి కింద ధ్యానం చేసుకుంటున్నారు. అదంతా బుద్ధుడి చరిత్ర అక్కడంతా. బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇచ్చుట జరుగుతుంది. బాగుంది కదా, అక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. బుద్ధుడు అనడం వల్ల అనుకుంటా. మంచిగా పడుకొని ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నారు. అదంతా చూసుకుంటూ ముందుకు వచ్చేస్తే అక్కడి నుంచి బయట శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి ఎలా ఉంది ఏంటి, గుళ్ళన్నీ భలే ఉన్నాయి. మనం వెళ్ళాల్సిన అవసరం లేదేమో, ఇన్ని గుళ్ళు ఇక్కడే చూసేస్తే. కాకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ చేయాలి, వెళ్ళాలి అని అంటారు. మళ్ళీ కృష్ణుడు పావుని పట్టుకొని అక్కడి నుంచి ఉంటాడు. ఆ పావు నోట్లో నుంచి లోపలికి దేవుళ్ళు, కొన్ని రాక్షసులు, దేవుళ్ళు అందరూ ఉన్నారు. తలని నరికి పట్టుకోవడం అవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే దారి అనడానికి క్యాంటీన్ ఉంది. రెండో అంటే బిల్డింగ్ టైప్ ఉంది, మనకు అర్థం కావట్లేదు. పానీపూరి, చాట్, సమోసా, పలహార కలదు అవే దొరుకుతున్నాయి, టీ, కాఫీ. అక్కడి నుంచి మళ్ళీ బోరు కొట్టకుండా అక్కడి నుంచి అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ గుళ్ళు, ఏ దేవుళ్ళు, ఏ దేశం అని. ఇంకా అక్కడి నుంచి పోతే అక్కడ టిఫిన్స్ జరుగుతున్నాయి. టిఫిన్స్ అంటే పానీపూరి, చాట్స్ అవన్నీ అంతే. పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ లాగా పెట్టారు. టాయిలెట్స్ ఉన్నాయి, అన్నీ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. వాటర్. ఇంకా అక్కడి నుంచి ముందుకు వస్తే పిల్లలకి ఆడుకోవడానికి జారుడు బల్ల లాగా, ఇది దిష్టి బొమ్మకి ఆడుకుంటున్నారు. మెట్లు అట్లా జారుడు బల్ల మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఏ ఊర్లో ఏ అమ్మవారి గుడి ఎలా ఉంది అనేది, ఏ స్వామి గుడి ఎలా ఉంది అనేది కంటిన్యూ అయిపోయింది. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద శివుడు బొమ్మ దాటుకొని ముందుకు వస్తే పెద్ద శివుని తల పెద్దగా భలే ఉంది. మనుషులు చిన్నగా ఉంటున్నారు. అక్కడ పోయి నుంచి శివుని ఇక్కడ కట్టి పెట్టున్నారు. అక్కడ మెట్లు అక్కడి నుంచి వెళ్ళలేని వాళ్ళ సైడు, అదే ఈ మెట్ల మీద వెళ్ళలేని వాళ్ళకి పక్కన డోర్ వేరే సైడ్ అడిగితే వాళ్ళు అక్కడ వేరే సైడ్ వెళ్ళడానికి చాలా వరకు పెద్దవాళ్ళు జారుతున్నాయి. వేరే డోర్ తీసి నడవన్నారు. అక్కడ రాసి ఉంటుంది, మీరు చూసుకొని వెళ్ళిపోండి. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసామో అన్నీ తిరిగి మొత్తం కనిపిస్తుంది. ఆ పై నుంచి చూడండి, ఆ సైడ్ మొత్తం ఇప్పుడు దాకా తిరిగి అవన్నీ చూసాం కదా. పైకి ఎక్కితే అవి మొత్తం కనిపిస్తున్నాయి. ఎంత దూరం ఇటు సైడ్ వెళ్ళాలి మనం. ఆ మెట్లు దిగేసి మళ్ళీ మెట్లు దిగి కిందికి వెళ్ళిపోదాం. ఏనుగు ఉంది కదా, ఆ ఏనుగు నోట్లో నుంచి వెళ్ళాలి. ఇట్లా మెట్లు దిగి కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏనుగు నోట్లో నుంచి అటు సైడ్కి దిగాలి. లోపలికి వెళ్తే అక్కడ కొన్ని దేవుళ్ళు లోపలికి వెళ్తుంటే అట్లాగా దేవుళ్ళు ఉన్నారు. విగ్రహాలు లోపల ఉన్నాయి. చూసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా అటు సైడ్ మళ్ళీ మెట్లు దిగేసి ముందుకు వెళ్ళిపోతే కిందికి వెళ్ళిపోతే బ్రహ్మలోకం ఉంది. బ్రహ్మలోకం వచ్చేసాం. బ్రహ్మలోకానికి దగ్గరికి వచ్చేసాం. లోపలికి వచ్చేసాం. ఇప్పుడు బ్రహ్మలోకం మొత్తం మంచిగా రౌండ్ వేసేద్దాం. అందరూ ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోదాం. చదువుకుంటూ మంచిగా చూసుకుంటూ అక్కడ తర్వాత వచ్చిన తర్వాత
అక్కడ ఆగితే కురుక్షేత్రం దగ్గరికి వచ్చేసాం. అక్కడ సెల్ఫీ వీడియోస్ ఒక్క మనిషికి 20 రూపీస్ తీసుకున్నారు. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఆ మనిషి ఏమన్నాడంటే, మీరు 50% చూసారు, ఇంకా ఇక్కడ ఉన్నారు అన్నారు. ఆ తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్తే వైకుంఠ ద్వారం. ఇప్పుడు వైకుంఠంలోకి వెళ్ళిపోదాం. వైకుంఠంలోకి ఎంటర్ అవుదాం. అదంతా భలే మెరుస్తుంది. వెళ్ళడం కూడా నైట్ మంచిగా మెరుస్తున్నాయి. ఇక్కడ దేవుళ్ళు వైకుంఠ ద్వారాలు వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోదాం. అటు ఇటు దేవుళ్ళు, రాముడు, కృష్ణుడు లోపలికి వెళ్ళిపోతే విష్ణులోకం వినాయకుడు ఒక రౌండ్ వేసారు చుట్టూరు. త్వరగా బయటికి దండం పెట్టుకొని నించున్నారు, ఎందుకంటే టైం అయిపోతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ మైక్లో చెప్తున్నారు, పాతాళలోకం టైం అయిపోతుంది, త్వరగా బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మనం పాతాళలోకంకి వెళ్ళిపోదాం. చూసేసి అలాగా తీసేసా మొత్తం వీడియో. ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించిన అటు ఇంకా ఇటే రామాయణం మరి గుర్తులేదు. అంతా చూసుకుంటూ ముందుకు వచ్చేసేద్దాం. ఇక్కడ రామాయణం, అదంతా రామాయణం. ఇటు సైడ్ రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. రౌండ్ వేసుకొని కొంచెం ముందుకు వస్తే మళ్ళీ సేమ్ ఏ ఊర్లో ఎలా ఉంది, మళ్ళీ ఆ పక్కన నుంచి రామాయణం కంటిన్యూ అయింది. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. అక్కడ కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. మనుషులందరూ కూర్చొని లేపుతారు కదా, చిన్న బొమ్మలాగా ఉంటాయి. పెద్దగా వేశారు బొమ్మని. సీత, రాముడు సీత. పట్టాభిషేకం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ శివుడు అయిపోయిన తర్వాత రామాయణం అయిపోయిన తర్వాత కొన్ని సంభాషణలు జరుగుతాయి. శివుడికి సంబంధించి మేము అంతకేం చూడలేదు, త్వరగా వీడియో తీస్తున్నాం. చిన్న కథలాగా స్కాన్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు. అది నైట్ అయిపోయింది కదా, ఇంకా మేము అవన్నీ తెలుసుకోలేదు. మంచిగా గోల్డ్ కలర్లో ఉన్నాడు బుద్ధుడు, గోల్డ్ కలర్ టయానికి. అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతే అక్కడి నుంచి ఇట్లా ముందుకెళ్తే హనుమంతుడు ఆంజనేయ స్వామి రాక్షసిని చేతులతో చేస్తున్నాడు, లోపలికి కొట్టేస్తాడు. అక్కడ సౌండ్, ఆ రాక్షసి పెద్దగా నవ్వుతూ ఉంటుంది. అక్కడ సౌండ్, అక్కడ జై శ్రీరామ్ అని అంటాడు ఆంజనేయ స్వామి, పెద్దగా నవ్వుతుంది. ఇక్కడ హనుమంతుడు, అంజనాదేవి, హనుమంతుని చరిత్ర. అదంతా పూర్తిగా తీయలేదు వీడియో, అక్కడక్కడ తీసాను. చాలా ఉంది ఇంకా మనం చూడాల్సింది. అందుకే ముందుకు వెళ్ళిపోదాం. మార్నింగ్ వెళ్ళండి, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా చూడొచ్చు. అదంతా చీకట్లో అంతలా కనిపించలేదు నాకు. అక్కడే తినేసి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తే ఇలా ఉండిద్ది, సగం మనం ముందుకు వచ్చేసాము. అక్కడ ఆంజనేయ స్వామిని ఒక రాక్షసి నోట్లో వేసేసుకుంది. మంచిగా లోపలికి వెళ్ళిపోతాం చూసుకుంటా. అదంతా దాటుకొని ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆ సంఘటనలన్నీ. ఇప్పుడు పాతాళలోకంకి వెళ్ళిపోదాం. పాతాళలోకం లోపల ఎలా ఉంటుందో చూడండి. అందరు చాలా వరకు వీడియోస్ తీస్తున్నారు, కానీ నాకు కొత్తగా ఉంది కొంచెం. లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళినాక పాతాళలోకం అలా ఉంది, ఏం అర్థం కాలేదు, మొత్తం చీకటి ఉంది. ఆ పాతాళలోకంలో మాయాబజార్ కూడా ఉంది, మాయాబజార్ మిస్ అయినట్టుంది, కాళీమాత అనుకుంటా. పాములు. ఇప్పుడు అదంతా చూసుకుంటూ బాలదేవతలు, చిన్నప్పుడు దేవుళ్ళు ఎలా ఉన్నారు, చిన్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఎలా ఉన్నారో చూడండి, భలే ఉన్నారు కదా క్యూట్గా. ఇంకా అదంతా చూసుకుంటూ వెళ్ళిపోతాం.
మంచిగా చూసుకుంటూ వచ్చేసేద్దాం. అక్కడ పెద్ద శివుని బొమ్మ ఉంది. అక్కడ పెద్ద పెద్దగా శివుడు బొమ్మ కట్టున్నారు. అక్కడ అవన్నీ కూర్చొని వెళ్ళొచ్చు. బయటకు వచ్చేసేద్దాం. ఇప్పుడు కూర్చోడానికి కూడా అక్కడక్కడ ప్లేస్లు ఉన్నాయి. తర్వాత ఇదంతా ఇంకా రామాయణం కంటిన్యూ అవుతుంది ఇక్కడ. రామాయణం మీకు గుర్తున్నాయా ఈ కథలన్నీ? నాకైతే కొన్ని అర్థం కాలే, అందుకే చూసుకుంటా వచ్చేస్తున్నాను. నైట్ అయిపోయింది. సమ్మక్క సారక్క మేడారం అక్కడ ఎలా ఉంటుంది అనేది, ఎలా ఉంటుంది అంటే గుడి ఉండదు అనుకుంటా, అదంతా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతే పద్మవ్యూహం. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే స్కాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. ఇవన్నీ నేను ఇప్పుడంతా ఇంకా టైం అయిపోతుంది అనేసరికి రావాలి సగం వీడియో తీసేస్తున్నారు. అలాగా ఒక రౌండ్, అదంతా మొత్తం ఒక రౌండ్ అలా 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 ఇలా వేసేసా. ఇది దాటుకొని ఇప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోదాం. పద్మవ్యూహంలోకి వెళ్ళినాక బయటకు వెళ్ళిపోదాము అని అనుకుంటుంది. బయట నుంచి ఇంక తిరిగేసి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నా. వెళ్ళడం తిరిగి మన చేతుల్లో కానీ రావడం మన చేతుల్లో లేదు. మధ్యలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. మొత్తం తిరిగి ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దారి ఉంది బయటికి రావడానికి. అక్కడ అది మొత్తం పూర్తిగా చూసేదాకా మనం బయటికి రాలేమని యుద్ధం చూసేసి లేట్ అయితే బయటకు ఇంకా వచ్చేసాము. అది చూసి వచ్చేదాకా ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకా అది మొత్తం అయిపోయింది, బయటకు వచ్చేసాము. అక్కడ సురేంద్రపురి అని ఆంజనేయ స్వామి ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది. అంతా అక్కడ ఫొటోస్ దిగేస్తే మాత్రం మార్నింగ్ రావండి, ఇంటికి వెళ్ళిపోవడమే. మొత్తం మంచిగా చూసుకోవచ్చు. అదిగోండి అంతే. ఆంజనేయ స్వామి పైకి ఇట్లాగా ఎగురుతా బయటికి వెళ్ళిపోయి అక్కడ సురేంద్రపురి అని ఒక చిన్న ఫొటోస్ది ఉంది. ఫొటోస్ దిగేసాము. ఫొటోస్ దిగి బయటకు వచ్చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.